హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదారాణి. ఈరోజు చిలకలూరుపేటలో మ్యారేజ్ అయితే ఒకటి ఉందండి. మ్యారేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మా ఆడబిడ్డ అండి, మా అత్తయ్య గారు, మా పాప. నేనైతే ఇల్లు తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంట్లో అంతా సందడిగా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అక్క వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మకారండి. ఇక్కడ పెళ్ళికూతురు అయితే మనకి రెడీ అయిపోతుంది. ఆలోపు పెళ్ళికొడుకు కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోయి వచ్చేసారండి. ఇతనేనండి పెళ్ళికొడుకు. మీరందరూ విష్ చేయండి. ఇక్కడ వచ్చేసి మొబైల్ రూమ్లో ఉంది, తీసుకురమ్మని చెప్తున్నారు. లేదు పెళ్ళికూతురు ఇంకా రెడీ అవ్వలేదు, కుదరదు, టైం పట్టిద్దని చెప్పారు. ఆలోపు ఫోటోగ్రాఫర్స్ వచ్చి సరే కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి బయటికి తీసుకెళ్లారనమాట. ఇక్కడ వచ్చి మన రిలేటివ్స్ అందరండి. ఇంకా పెళ్ళి స్టార్ట్ అవ్వలేదు. అమ్మాయి వచ్చిన తర్వాత ఇద్దరు స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత పెళ్ళి అయితే మనకి స్టార్ట్ అయ్యిద్దండి. ఇది క్రిస్టియన్ మ్యారేజ్. ఇంకా పెళ్ళికూతురు అయితే రెడీ అయిపోయిందండి. పెళ్ళికూతురు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పాప అటు నుంచుంటే అటు కాదు, ఇక్కడ ఈ సైడ్ నుంచోవాలని చెప్పి ఆ అమ్మాయిని నుంచోబెట్టారు. ఇంక వీళ్ళిద్దరు కలిసి స్టేజ్ మీదకి కలిసి వెళ్ళాలని చెప్పేసి ఇంకా పెళ్ళికొడుకుని కూడా లోపలికి పిలిచారనమాట. వీళ్ళిద్దరు కలిసి ఇంకా స్టేజ్ పైకి అయితే వెళ్తున్నారండి. ఇంకా పెళ్ళి అయితే మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇదైతే క్రిస్టియన్ మ్యారేజ్ అండి. అలా ఇద్దరు కలిసి చక్కగా స్టేజ్ పైకి అయితే వెళ్తున్నారు. ఇంక నేనైతే కొంచెం ఫేస్ వాష్ చేసుకుందాం అని చెప్పేసి లోపలికైతే వచ్చాను. పెళ్ళికొడుకు వాళ్ళ తాతయ్య అండి ఈయన. మంచిగా చాలా డ్యాన్స్ చేస్తున్నారు. అది స్కిప్ అయిపోయింది వీడియోలో. వీళ్ళందరూ రిలేటివ్స్ అండి. మా ఆడబిడ్డ, మా మేనల్లుళ్ళు, మా అక్క వాళ్ళ పిల్లలు, ప్రియాంక అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలండి. ఇక్కడ రింగ్స్ అయితే మార్చుకుంటున్నారు. ఇక్కడ వచ్చి భోజనాల సెక్షన్ అండి. ఇంకా ఇక్కడ వచ్చి మనకి గోంగూర అండి, తర్వాత వచ్చేసి పెరుగు చట్నీ, వైట్ రైస్, అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అండి, వెజ్ వాళ్ళకి బిర్యానీ ఉంది. ఇక్కడ వచ్చేసి సేమియా అండి, స్వీట్ అయితే. ఇక్కడ వచ్చి చికెన్ కర్రీ అండి, సేమ్ అండి చికెన్ కర్రీ. తర్వాత వచ్చేసి ఇటు వచ్చేసేమో నాన్ వెజ్ సెక్షన్ అండి, బిర్యానీ. ఇది పాప ఎండలో బాగా కష్టపడుతున్నారు. అన్నం సెక్షన్ అండి. మనకైతే ఇంకా భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. భోజనాలు అయితే అందరూ చేస్తున్నారు. వాతావరణం సరిలేదండి, ఆ రోజు వర్షం పడేటట్టుందనమాట. ఇంకా మేమైతే భోజనం చేయడానికి కూర్చున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్